మీరు మీ ఫ్రెండ్‌తో షూస్ గురించి మాట్లాడారు. కొద్దిసేపు అయ్యాక మీరు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఏం ఓపెన్ చేసినా షూస్ యాడ్సే కనిపిస్తున్నాయి. ఇలా మీరు దేని గురించి మాట్లాడితే ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్ యాడ్స్ కనిపించడం ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇది కోయిన్సిడెన్సా? లేదా మీ ఫోన్ నిజంగానే మీ మాటలు వింటుందా? హలో అందరికీ, వెల్కమ్ టు సైబర్ కథలు. మీ ఫోన్ యాప్స్ నుండి కంపెనీస్కి చాలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాటి నుండే మీకు ఇలా యాడ్స్ వస్తాయి. అలా అని మిమ్మల్ని 24/7 రికార్డ్ చేస్తున్నారు అనడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. మరి ఏం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అంటే, మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు ఉంటున్నారు, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనడానికి కన్ఫర్మేషన్ ఉంది. మీరు ఒకసారి యాప్స్ రిక్వెస్ట్ చేసే పర్మిషన్స్ చూస్తే చాలా యాప్స్ మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతాయి. కొన్ని యాప్స్కి పర్మిషన్ నిజంగానే కావాలి, వాయిస్ ఇన్పుట్స్ కోసం, ఆడియో కమాండ్స్ కోసం అలా. కానీ మైక్రోఫోన్ పర్మిషన్ని అందుకు మాత్రమే యూజ్ చేస్తాయా? యూజర్స్కి యూసేజ్ గురించి ట్రాన్స్పరెన్సీ అస్సలు ఉండదు. ఒకసారి ఈ మైక్రోఫోన్ని పక్కన పెట్టి టార్గెటెడ్ యాడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైక్ కొనాలి అని డిసైడ్ అయ్యారు. అందుకోసమని బైక్ వీడియోసే చూస్తున్నారు, ఆ రిలవెంట్ కంటెంటే లైక్ చేస్తున్నారు. ఆ యాప్స్ మీ డేటాని బట్టి ఒక ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తాయి. ఈ యూజర్కి బైక్ ఇంట్రెస్ట్ ఉంది, సో ఆ రిలవెంట్ యాడ్సే ఇవ్వాలి అని మీకు బైక్ యాడ్సే వస్తాయి. టెక్నాలజీ సైడ్ కాకుండా ఒక్కసారి నార్మల్గా చూద్దాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే కిరాణా షాప్కి రెగ్యులర్గా వెళ్తారు. సో మీరు ఏం తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు అని షాప్ వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఇలాగే ఆన్లైన్ వరల్డ్లో కూడా జరుగుతుంది. కానీ ఆన్లైన్ వరల్డ్లో ఇది హ్యాబిట్ అండ్ ప్యాటర్న్ రికగ్నిషన్ దగ్గర మాత్రమే ఆగిపోతుందా? సెర్చ్ చేస్తే యాడ్స్ రావడం అంటే ఓకే, కానీ మాట్లాడుకుంటేనే యాడ్స్ వస్తున్నాయి. నోటీస్ చేశారా? ఏసీ గురించి మాట్లాడారు, సేమ్ డే ఏసీ యాడ్స్. కార్ గురించి డిస్కస్ చేశారు, వెంటనే కార్ యాడ్స్. ట్రిప్ ప్లాన్ చేశారు, వెంటనే ట్రావెల్ యాడ్స్. ఫోన్ కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. లొకేషన్ డీటెయిల్స్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత టైం ఉంటున్నారు, ట్రావెల్, షాప్స్, వర్క్ లొకేషన్, డ్యూరేషన్. సెర్చ్ హిస్టరీ, మీరు ఏం సెర్చ్ చేస్తున్నారు, ఏ వెబ్సైట్కి వెళ్తున్నారు, ఏ వెబ్సైట్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. బ్రౌజింగ్ యాక్టివిటీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా. ఏ కంటెంట్ చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఏం లైక్ చేస్తున్నారు. షాపింగ్ యాక్టివిటీ, ఏం ప్రోడక్ట్స్ చూశారు, మీ కార్ట్లో ఏమున్నాయి, మీ విష్ లిస్ట్లో ఏమున్నాయి, ప్రీవియస్గా ఏం కొన్నారు. డివైస్ ఇన్ఫర్మేషన్, డివైస్ మోడల్, వర్షన్, లాంగ్వేజ్ ఇలా. ఎంత ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఆలోచించారా? ఇంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఈ యాప్స్ ఒకదాంతో ఒకటి కూడా కమ్యూనికేట్ చేసుకుని ఒక ఇంటెలిజెంట్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తాయి. దీన్నే క్రాస్ యాప్ ట్రాకింగ్ అని అంటారు. ఒక్కసారి ఆలోచించండి, మైక్రోఫోన్ ఎన్ని యాప్స్కి యాక్సెస్ ఇచ్చి ఉంటాం? సోషల్ మీడియా, షాపింగ్, బ్యాంకింగ్, యుటిలిటీస్ ఇలా ఎన్ని? 24/7 మీరు మాట్లాడేది ఇవి వింటాయా అంటే లేదు, అలా వినవు. ఇందాక మీకు ప్యాటర్న్ అర్థం చేసుకుంటాయని చెప్పా కదా. ఆ బేస్ మీద మీ యాక్టివ్ అవర్స్లో, అంటే మీరు ఏ టైంలో యాక్టివ్గా ఉంటారు, ఫోన్ యూజ్ చేస్తారు, మూమెంట్ ఉంటుంది అనే దాన్ని బట్టి అప్పుడప్పుడు బేస్డ్ ఆన్ మీ యాక్టివ్ అవర్స్లో యాప్స్ మీ మైక్రోఫోన్ యాక్టివేట్ చేస్తాయి, వింటాయి, మీకు టార్గెట్ యాడ్స్ వస్తాయి. అదేంటి, అలా వింటే ప్రైవసీకి ప్రాబ్లం కదా? అవును, అండ్ మోస్ట్ ఆఫ్ ద యాప్స్ ఇవి యూజర్ నాలెడ్జ్ లేకుండా చేస్తూ ఉంటాయి. టార్గెటెడ్ యాడ్స్ వరకు ఓకే, కానీ మీ మీద స్కామ్ చేయడానికి యూజ్ కూడా చేయొచ్చు. అందుకే యాప్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మైక్రోఫోన్ యాక్సెస్ అవసరమా లేదా అని వెరిఫై చేయండి. అలా అని మీరు 100% ప్రైవసీ ఉంటుందా అంటే ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను కదా, డిజిటల్ వరల్డ్ ఈజ్ నెవర్ సేఫ్ అండ్ ప్రైవేట్.
ఇది ఇవాల్టి సైబర్ కథ. ఇంకొక సైబర్ కథతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు స్టే సైబర్ అవేర్.